హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు సద్దన్నంతో వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఆ అన్నాన్ని ఒక గిన్నెలో మెజర్మెంట్ తీసుకున్నాను. గిన్నె నిండా అయిందండి. ఒక గిన్నె అంటే ఒక బౌల్కి 3 బౌల్స్ వాటర్ అనమాట, 1:3. సో ఆ విధంగా నేను కొలిసి పక్కన ఎసరికి వాటర్ పెట్టేశాను 3 బౌల్స్. ఇదేమో ఈ అన్నాన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా ఇలాగా మిక్సీ పట్టి పెట్టేస్తున్నాను. అది అయిన తర్వాత ఇదిగోండి అల్లం అండ్ పచ్చిమిర్చి, వీటిని కొంచెం జీలకర్ర వేసి ఇది కూడా పేస్ట్ లాగా కచ్చాపక్కాగా చేసి పెడతాను. ఇదిగోండి ఎసరు పెట్టాను కదండి 3 బౌల్స్ వాటర్. ఎసరు మరిగేటప్పుడు అప్పుడు అల్లం, పచ్చిమిర్చి, జీరా ఆ ముద్ద వేసేసి మనం మిక్సీ పట్టిన అన్నాన్ని దీంట్లో వేయాలి. ఇదిగోండి రెడీ అయిపోయింది. మెయిన్ మనకి వడియాలకి ఇదేనండి ఫ్లేవరు, మెయిన్ టేస్ట్ దీంతోనే. ఇది లేకపోతే వడియాల టేస్ట్ రాదు. స్మెల్ అయితే తెలిసిపోతుందండి. వేయగానే మంచి స్మెల్ వస్తుంది. అల్లం, పచ్చిమిర్చి, జీరా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ అంతా గల్లెపు వేస్తున్నాను. తగ్గితే తర్వాత చూసుకుందాం ఎండింగ్కి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ అన్నం ఉంది కదా, దీన్ని ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటా ఈ విధంగా కలుపుకోవాలి. మనం కొద్ది కొద్దిగా కలుపుకుంటా వేసుకోవాలండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఉండకట్టేసిద్ది. సో ఇప్పుడు వచ్చేసి ఇది సగ్గు బియ్యం ఉంటాయి కదండి, వాటిని పౌడర్ చేశాను. ఎంత అంటే ఒక 50 గ్రాములంత సగ్గు బియ్యాన్ని ఏమీ ఫ్రై చేయలేదు, జస్ట్ మిక్సీలో పౌడర్ లాగా చేసేసాను. అలా వేస్తే ఏంటంటే మనకి వడియాలు బాగా పొంగుతాయి. ఉట్టి అన్నంతోనే పొంగవని చెప్పేసి నేను ఈ విధంగా ఐడియాతో వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాను 10 మినిట్స్. కొంచెం థిక్గా అయింది చూసారా. ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మంచం మీద మేము ఒక బెడ్షీట్, డ్రై బెడ్షీట్ వేసేసి దానిపై నుంచి కాటన్ శారీని ఒకసారి వాటర్లో డిప్ చేసి తీసి చక్కగా వాటర్ లేకుండా పిండేసి కాటన్ శారీ మీద వడియాలు వేస్తున్నాం. ఎప్పుడైనా సరే వడియాలు కాటన్ శారీ మీదే వేసుకోవాలండి. సిల్క్ మీద వేస్తే మొత్తం ఊడిపోయి వచ్చేస్తాయి, సరిగ్గా రాదు. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, అదేవిధంగా వేసుకోండి. ఆ శారీ కింద ఇంకొక బెడ్షీట్ కానీ శారీ కానీ వేయాలండి. డైరెక్ట్గా ఈ శారీ వేయకూడదు, మంచానికి వడియాలు వేడికి అది వంకలాగా అయిపోయింది. సో ఈ విధంగా అన్ని వడియాలు వేసేసుకుని ఎండలో సాయంత్రం వరకు పెట్టేయాలి ఫ్రెండ్స్. సాయంత్రం వరకు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏమైనా పచ్చిగా అనిపిస్తే రెండో రోజు కూడా మళ్ళీ ఇంకొకసారి ఆరబెట్టాలి ఎండలో. ఇదిగోండి ఈ 2 మంచాలు కూడా మేము ఇలా ఎండలో ఆరబెట్టేస్తాం తీసుకెళ్ళి. సో ఈ విధంగా వేసాం ఫ్రెండ్స్. నిజంగా అన్నం పడేయకుండా ఈ విధంగా చేసుకుంటే మనకి వడియాలు కూడా వస్తాయి, అన్నం కూడా పడేయకుండా చక్కగా మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. చేశారంటే మీరే అంటారు. ఇవాళ అయితే ఎండ బాగానే ఉంది ఫ్రెండ్స్, మాకైతే వడియాలకి కలిసి వచ్చింది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక రోజులోనే వడియాలు చక్కగా ఎండిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ డే ఈ శారీని వెనక్కి తిప్పాలి. చెప్పాను కదా కింద ఇంకో బెడ్షీట్ వేసాను కదండి. సో దీనిపైన ఇప్పుడు వాటర్ చల్లాలండి. ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ ఇలా చల్లుకుంటాను. ఇప్పుడు ఇలా తిప్పేసి ఇద్దరు మనుషులు ఒకవైపు ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా లాగాలి. సో లాగితే దెబ్బకి మొత్తం ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తాయి. మీరు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు, చక్కగా వచ్చేస్తుంది చూసారా. అన్నంతో కదండి, అందుకే అక్కడక్కడ కొన్ని వడియాలు పగిలినట్టు వచ్చినాయి. సో ఏదైతేనే అన్నం పడేస్తున్నాం అని అనుకున్నప్పుడు పడేయకుండా ఇలా యూస్ఫుల్ అయితే ఇంకా బెస్ట్ కదా ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఆలోచించి చేస్తున్నాను నేను. చక్కగా వచ్చేస్తున్నాయండి, ఏమాత్రం కష్టపడట్లేదు. నాకు ఈ పని చేస్తుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. మా అమ్మగారు చాలా వేసేవాళ్ళండి వడియాలు. రోజుకి 5 మంచాలు అలా వేసేవాళ్ళు సమ్మర్లో. మేమైతే అది తీయడానికి పోటాపోటీగా తీసేవాళ్ళం. ఒక 1 వీక్ తర్వాత బోర్ కొట్టేది, అమ్మో నేను తీను అనేవాళ్ళం. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజులే వేరని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా తీసి ఒక వేసన్లో వేసేసి విడివిడిగా పెట్టేశాను. ఇప్పుడు పదండి మనం ఎండలో ఒక బెడ్షీట్ వేసేసి ఆరబెట్టేద్దాం. ఇవాళ ఎండ అంత లేదు, అయినా మూగెండలాగా ఉంది.
రాళ్ళైతే బాగా కాలిపోతున్నాయండి. సో ఆ సెగకే మొత్తం డ్రై అయిపోతున్నాయి అనుకుని వేస్తున్నాను నేను. సో తీసేసిన వడియాల్ని ఈ విధంగా పల్చగా దూరంగా ఆరబెట్టేయాలి ఫ్రెండ్స్. ఒక 2 అవర్స్ అలా అయితే ఆరిపోతాయి అని అనుకుంటున్నాను నేను. పొడిలాడేలాగా గలగలని సౌండ్ రావాలి మనకి వడియాలు ఎండిపోయిన తర్వాత. ఆ విధంగా మనం ఎండబెట్టాలి, లేదంటే బూజు వచ్చేస్తాయండి. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. మనం బజార్ నుంచి తెచ్చుకుంటే ఏంటండి, ఒక ప్యాకెట్ వచ్చేసి 40 రూపీస్ 50 రూపీస్ అంటారు, ఎన్నో రావు. దీంతో చూసుకోండి మనకి ఎన్ని ప్యాకెట్స్ అవుతాయో. ఎంతైనా మనం ఇంట్లో నీట్గా ఇలా చేసుకుని మన పిల్లలకి పెడితే వాళ్ళకి హెల్త్కి మంచిది, మనకి కూడా పెట్టామన్న తృప్తి ఉంటుంది. కడుపు నిండా భోంచేస్తారు పిల్లలు కూడా ఇలా వడియాలతో పెడితే. సో ట్రై చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇది మళ్ళీ ఈవినింగ్ చూపిస్తాను నేను మీకు. సాయంత్రం అయిపోయింది, ఇదిగోండి వడియాలు ఆరిపోయినాయండి. పొడిగా ఏవి అసలు అతుక్కోకుండా. నేను ఈ స్టీల్ డబ్బాలో వీటిని వేసుకుని స్టోర్ చేసుకుంటాను. ఇంకా రెండో రోజు ఏమీ ఎండబెట్టాల్సిన అవసరం లేదండి. ఎండ తక్కువైనా రాళ్ళు బాగా కాలుతుందని చెప్పాను కదండి, ఆ సెగకి మొత్తం ఎండిపోయినాయి. గలగలని సౌండ్ వస్తున్నాయి. ఇలా అంటే ఎండిపోయినట్టే. వీటిని నేను నూనెలో ఫ్రై చేసి చూపిస్తాను, ఏ విధంగా పొంగుతాయో చూద్దాం. ఇప్పుడు మన సద్దన్నం వడియాలు సక్సెస్ అయినట్టా కాదా అన్న విషయం తెలిసిద్ది. డెఫినెట్గా 100% సక్సెస్ అవుద్ది. ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా పొంగుతాయో చూద్దరు. కానీ మీరు కూడా నిజంగా చిన్నప్పుడు ఇలా వడియాలు చాలా చేసి తినమంటే బద్ధకం వచ్చేదండి. ఇప్పుడు తెలుస్తుంది ఆ వాల్యూ. ఇదే కాదండి, మినపొడియాలు కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్లో చేత్తో వేయకుండా ఎలా వేయాలి, ఎంత స్పీడ్గా వేయాలి అది కూడా చూపిస్తాను. మీకు ఇంకా ఏం వడియాలు కావాలి నాకు కామెంట్స్ చేయండి. డెఫినెట్గా నేను ట్రై చేసి మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇప్పుడు ఆయిల్ పెడదాం పదండి, ఫ్రై చేసి చూద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసాను కదా, బాగా పొంగుతున్నాయండి. సద్దన్నం వడియాల్లాగే అనిపించట్లా అసలు నాకైతే. చాలా హ్యాపీగా ఉందండి. అన్నం ఎక్కడ పడేయాలా అని బాధపడే లోపు ఇలా వడియాల ఐడియా వచ్చి పెట్టాను నేను. సూపర్ అంటే సూపర్గా పొంగుతున్నాయి. సో డౌటే లేదు, ఇంకా మనం సక్సెస్ఫుల్గా ఈరోజు చేసిన వడియాలు హ్యాపీగా తినేయచ్చు. నేను స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను కదండి, నాకు అవి 1 మంత్ వరకు వస్తాయండి. సో ఈ విధంగా చూడండి, ఇంట్లో చేసుకుంటే మనకి ఎంత మనీ సేవ్ అవుతుందో. ఒక్కరోజు కష్టపడ్డామంటే దాని తర్వాత హ్యాపీగా హెల్తీ ఫుడ్ తినొచ్చు. చూసారా, కరకరలాడతాను. ఎంతో టేస్టీ అయినా స్పైసీగా చాలా బాగుంది. దీంట్లో నాకు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర అన్ని టేస్ట్లు బాగా కనిపిస్తున్నాయి. నోటికి రుచి అనేది తెలుస్తుంది. మీకు రుచి చూపించే ఛాన్స్ కనుక ఉంటే ఈ కెమెరాలో నేను వీడియోలో అది కూడా చూపించేదాన్ని.